అమ్మయ్య ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. ఈ 10 days బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటే అంత హ్యాపీగా ఉన్నావు? ముస్టాడితో పెళ్లి సంబంధం సెట్ అయిపోయిందా హాలిడేస్లో? వస్తే పంది ప్రాణ స్నేహితురాలే 10 రోజులు కనిపిదే నాకు అని బాధ కూడా లేకోకుండా చూడు ఎలా సెటైల్ లాస్తుందో. నీకు అసలు సిగ్గుందంటే ఏడ్చావులే. వెళ్తున్నావు కదా ఇంటికి. నీకేమో నైట్ కల్లా బీరు కావాలి. మీ అమ్మ పెడుతుంది ఇంత బీరు నోట్లో ఎత్తుకుంది మొహం. సరేనే ప్యాక్ చేసుకున్నారా ఇద్దరు? సరే అయితే నా క్యాబ్ వచ్చిందే, లేట్ అయిపోద్ది, మళ్ళీ వెళ్ళాలి కదా. సరే ఇద్దరు బాగా ఎంజాయ్ చేసి రండి హాలిడేస్ని, సరేనా? జాగ్రత్త, బాయ్. సరేనే బాయ్. బాయ్ బేబీ. వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురా, జాగ్రత్తగా ఉండే. వస్తే బంగారు తల్లి, నీకు కాదు నేను చెప్పేది, ప్రియా చెప్తున్నా. సరేనే నేను వెళ్తా, ఇంకా లేట్ అవుతుంది కదా. పో మీ చాముండిని అడిగానని చెప్పే ముస్టోడిది. నీకు ఎలాగో ఫోటోలు పెడతారు కదా, ఒక ఫోటో నాకు షేర్ చేయి, చూస్తా, గ్రూప్లో పెడతా, అందరు చూసి తరిస్తారు. పోపా. బస్ స్టాండ్కి వచ్చేసా. బయలుదేరిన వేళ విశేషమే బాగాలేనట్టుంది. ఒక్క సీటు కూడా దొరకలేదు. ఆ ప్రణవి దిష్టి తగిలినట్టుంది నాకు. పనికి మాలమోకుంది. అమ్మో ఇంటికి వెళ్తే ఎన్నెన్ని చూడాలో నేను. బంగారు తల్లి వచ్చావా? ఊరి నుంచి ఇదేనా రావడం? అయినా నువ్వు ఆడితే ఎవరితోనే లేచిపోయావన్నారు. నువ్వు ఇంకా పోలేదరా ముసలోడా? పోయావన్నారు. ఏంటి ఆ మాటలు? పెద్దంతరం చిన్నంతరం లేకోకుండా ఏం మారలేదు. నువ్వు చిన్నప్పటికి ఇప్పటికి పనికి మాలింది అలాగే ఉన్నావు. సర్లే పో. పెద్ద వచ్చాడు, ముద్దు పెద్ద, చెప్పేదానికి మాకు. అబ్బా నేను ఇంటికి వస్తున్నానని అందరూ హ్యాపీ అయిపోయింటారు. మా అమ్మ ఎర్రనీళ్ళు పట్టుకొని రెడీగా ఉండొచ్చు. మా నాన్న ఇంకా అన్నీ నాకు ఇష్టమైనవన్నీ తెచ్చిపెట్టుంటాడు. వెళ్ళి కుమ్మేడువే. అమ్మా నేను వచ్చేసా. వసే వచ్చావా? అమ్మా చూసావా తాగి తాగి ఎంత లావ్ అయిపోయిందో ఇది. అయినా దీనికి తాగుడు ఒక్కటేనా, లేకపోతే లవరు ఇంకా ఏ అలవాట్లు ఉంటాయి చూడు, అవి కూడా ఉన్నాయంటావా? కనుక్కోమ్మా, ఇంట్లోకి వచ్చా ముందే. అమ్మా నువ్వేం రాగానే అమ్మకి ఎక్కించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత ఎక్కించినా నేనే ఈ ఇంటికి ప్రిన్సెస్. అబ్బా రాగానే ఏంటే మీ గొడవలు? చిన్నోడా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపోమ్మా, టిఫిన్ చేసి పెడతా నీకు. అమ్మా టిఫిన్కి దోశ విత్ చికెన్, మధ్యాహ్నం లంచ్కి ఏమో అదేమ్మా నాకు ఇష్టమైన రొయ్యలిగురు, మటన్ కూర, ఇంకోటి కూడా అమ్మ నాటుకోడి పులుసు, రాగి ముద్ద ఉంది కదా, అవి కూడా చేసేయమ్మా. మా ఫ్రెండ్స్ ఏందో దాని గురించి భలే హైప్ ఇచ్చి చెప్తా ఉన్నారు. ప్లీజ్ అమ్మ ఇవన్నీ చేసేయి. అత్తి చేయకు, ఎగ్గిస్తా అంతా. ఈరోజేంది శనివారం, పప్పుచారు చేస్తా, మూసుకొని తిను. నీకేమైనా కావాలంటే డాడీకి ఫోన్ చేసి చెప్పు, తీసుకొస్తారు వచ్చేటప్పుడు. పప్పుచారా? డాడీ కనిపించట్లేదు. కనీసం డాడీ అన్న ఉండుండా బిర్యానీ అన్న తెచ్చాడమ్మా నాకు. డాడీకి ఏదో అర్జెంట్ వర్క్ అని ఆఫీస్కి వెళ్ళారే. ఇంటికి వచ్చింది కూతురు అని కూడా లేకుండా బ్యాగ్ కూడా తీసుకోదు. ఇంట్లో నేనంటే అస్సలు బొత్తిగా వాల్యూ లేకుండా పోతుంది. ఒకరేమో పప్పుచారు అంటారు, ఇంకోరేమో ఆఫీస్ అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక ఐడియా. నానమ్మ ఇంటికి వెళ్ళిపోదాం. అసలే ముసలిది, నేనంటే పిచ్చి ప్రాణం. నన్ను చూడకుండా అస్సలు ఉండలేదు. వెళ్తే చాలా హ్యాపీ అయిపోయి నాకు ఇష్టమైనవి వండి పెట్టేస్తుంది. నానమ్మ నేను వచ్చేసా. అయినా ఏంటో ఇంత చిక్కిపోయావు బుజ్జి తల్లి? నువ్వు వచ్చావు బంగారు తల్లి. ఏంటో అంత చిక్కిపోయావు లడ్డు తల్లి? నువ్వు సరిగా తినడం లేదా? అసలు హాస్టల్ వాళ్ళు ఫుడ్ పెట్టడం లేదా ఏంది నీకు? నానమ్మ చదివి అలసిపోతున్నా. వస్తావని మీ అమ్మ నా కోడలు చెప్పలేదమ్మా. అయినా మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నన్ను పట్టించుకోరు. మీ అమ్మ నా కొడుకుని గుప్పెట్లో పెట్టేసుకుంది. విసిరి ఇంటి పక్కకు కూడా రానిదమ్మా నన్ను చూసుకోవడానికి కూడా. ఏం చేసానా? నువ్వు ఒక్కదానివే ఇటు వచ్చి నన్ను చూసిపోయి కొంచెం ఇష్టంగా నానమ్మ అని మాట్లాడుతావమ్మా. సరే కానీ నువ్వు వచ్చావు కదా, కోడికూర చేయనా? నీకు ఇష్టం కదా. మీ తాతకి ఫోన్ చేసి చెప్పమ్మా 1 kg దమ్మని, నీకు వండి పెడతా, సరేనా? సరే నానమ్మ. నా బొంగూరు నానమ్మవే నువ్వు. ఏం నానమ్మ తాత కనపడట్లే? మళ్ళీ సరోజా దగ్గరికి వెళ్ళాడా ఏంటి? అబ్బా అన్నీ మీ తాత బుద్ధులే, నోటితోలే పోలేదు నీకంకా. ఇదిగోమ్మ తిన్నమ్మ. అబ్బా నానమ్మ నీ చేతికూర ఎవరు ఢీ కొట్టలేరే. మా చాముండి అయితే అసలు సరిపోదు నీ కింద. అమ్మయ్య ఈ రోజుకి ఫుడ్ సెట్టు.
ఇంక ఇంటికి వెళ్దాం. ఆ ముచ్చుమొకాలు ఏం చేస్తున్నారో చూద్దాం. సైలెంట్గా వెళ్దాం, ఏం చేస్తున్నారో కనిపెట్టచ్చు. ఒసేయ్, ఎక్కడికి వెళ్ళావే? తిండి తిప్పలు లేకోకుండా ఊరి మీద పడి తిరుగుతున్నా. దా ముందు తిందు. నానమ్మ ఇంట్లో తినేసాలమ్మ. నానమ్మ వెంచక్క నాకు చికెన్ చేసి పెట్టింది. చిన్నోడా, అయినా ముసలాడితే ఎందుకే నీకు? వచ్చేటప్పుడు ఆడితో గొడవ పెట్టుకొని వచ్చినవంట. ఆడొచ్చి మీ పిల్ల ఎట్టనింది అట్టనిందా నాకు సాడే చెప్తా ఉండడు నీ మీద. అయినా కానీ రోజు రోజుకి మొగరాయిల్లా తయారవుతున్నావే. నీతో ఎట్ట చేయాలో ఏందో పాప. నేను చెప్పేశాడు ఆ ముసలోడు. ఆడినక్కడే వేసి పడద్దాం అనుకున్నా. ఆడిని నమ్ముకొని వీధికి ఒక ముసలి దొంగలే ఎందుకులే పాపం అందరూ అన్యాయం అయిపోతారు అని వదిలేసా. ఈసారికి చెప్తా ఆడి పని. ఈసారి కనిపించాలి, ఆడిని చూస్తా నేను. అబ్బా, ఈ టైంకే కరెంట్ పోవాలా? చిన్నడా, నీ పక్కన మ్యాచ్ బాక్స్ క్యాండిల్ ఉంటుంది కానీ అది కొంచెం వెలిగించమ్మా. చూసి అమ్మా, చూసావా దాన్ని? ముందు అలవాటే అనుకుంటే సిగరెట్ అలవాటు కూడా ఉందమ్మా దానికి. చూడు, అగ్గిపెట్టి వెలిగే కానీ చెయ్యి వెళ్ళిపోతా ఉంది మూతి దగ్గరికి. అంటే దానికి సిగరెట్ అలవాటు కూడా ఉందమ్మా. దీన్నే మజిల్ మెమరీ అంటారు. చూసుకో నీ కూతుర్ని, ఏదో ఒక రోజు ఇల్లు అమ్మేసి నిన్నైనా అమ్మేసి తాగేస్తుంది అది. జాగ్రత్త చూసుకో. అబ్బాబ్బా, లేదమ్మా, ఎలా గెలుగుతుందో దగ్గర తెచ్చుకొని చూస్తున్నా అంతే. దీని పని ఇప్పుడు కాదే, రిజల్ట్స్ వచ్చాక చెప్తా. అయినా మెల్లగా మాట్లాడండి, మీ డాడీ వింటే పాపం బాధపడతారు. ఇదేదో పెద్ద మంచిదనుకొని నా బిడ్డ అంత దూరంలో ఉండి చదువుకొని కష్టపడుతుంది మన పేరు నిలబెట్టడం కోసం ఆ నైటే నాకు చెప్పి బాధపడతా ఉన్నాడు మీ డాడీ. పాపం మా ఆయన. దీని సంగతి తెలిసిందే అని అనుకో, మా ఆయన అసలు జీర్ణించుకుంటాడో లేదో. అమ్మయ్య, కరెంట్ వచ్చేసింది. అయినా మా డాడీకి నేనంటే ఎంత ఇష్టమో, పిచ్చి ప్రేమ మా డాడీకి నేనంటే. అంత ఫీల్ కాకమ్మా, ఎల్లుండి అంట నీ రిజల్ట్. తేడా గేడా వచ్చిందనుకో వేసి పడేస్తారు. తిక్క కుదురుద్ది నీకు. అదేంటి అలాగెలా వస్తాయి? రాకూడదు అలాగా. నేను కాలేజ్కి వెళ్తా చూడు, అప్పుడు వస్తాయి రిజల్ట్స్. ఇప్పుడు ఎలాగొస్తాయి? రాకూడదు, రావు అసలు. ఇందాక కాలేజ్ వాళ్ళు మెసేజ్ పెట్టారుగా, వచ్చక్క చక్క. నీ పని ఇప్పుడు కాదే, ఈసారి నీ లవర్తో కనపడతావు కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. తిక్క కుదురుద్ది. అబ్బా, ఈ రిజల్ట్స్కి ఇప్పుడు నేను ఏం చెయ్యాలో? ఆ కరెక్షన్ చేసేవాడు ప్రభాస్ ఫ్యాన్ కాదే అనుకో, ఇంకా నా కొంప తగలబడిపోయినట్టే. మా అమ్మ చంపి పెడేస్తుంది. దేవుడా గణేషా.